ఖమ్మం ఒండ్రుమట్టిని తలపిస్తోంది. ఎటు చూసినా బురదే, ఎవరిని పలకరించినా ఆవేదనే. శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయి. ముంపు కాలనీలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మున్నేరు వరద ఖమ్మం నగరవాసులను దెబ్బమీద దెబ్బతీసింది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి విరుచుకుపడిన వరద ఉధృతి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందలాది మంది కట్టుబట్టలతో మిగిలారు. వేలాది మంది ఎంతో నష్టపోయారు. గతేడాది వ్యక్తిగతంగా నష్టపోయిన వారే ఈసారి ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఇల్లు పూర్తిగా మునిగి సామాగ్రి కొట్టుకుపోయి సర్వం కోల్పోయారు. అప్పటి వరకు కళకళలాడిన ఇళ్లన్నీ 24 గంటల్లోనే మట్టి దెబ్బలుగా మారిపోయాయి. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయి. వరద తగ్గుముఖం పట్టిన తరువాత ఇళ్లకు చేరుకుని గుండె లవిసేలా రోధిస్తున్నారు. బాధిత కాలనీలో ఇంకా పొయ్యి వెలగలేదు. కొంతమందికి ఇంకా కరెంటు కూడా రాలేదు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి పరిస్థితి దయనీయంగా ఉంది. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్రలేదు. సాయం కోసం దీనంగా వీధుల వైపు చూస్తున్నారు. ఆహార పొట్లాలు ఎవరైనా ఇస్తారేమోనని ఆశగా ఉన్నారు. కనీసం మంచినీళ్లైనా ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఖమ్మం నగరంలోని ముంపు కాలనీలలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమ్మంలో మున్నేరు వరద భీభత్సం సృష్టించిన ప్రాంతంలో శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 18 డివిజన్లలో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికీ 6 రోజులైనప్పటికీ బురద ఇంకా ఇళ్లలోనే ఉండిపోయింది. వరంగల్, నల్గొండ, సూర్యాపేట నుంచి పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందిని ఖమ్మంకు రప్పించారు. పారిశుధ్య కార్మికులు ముమ్మరంగా శానిటేషన్ పనులు చేస్తున్నారు. మంచికంటి నగర్, పెద్దతండ, వెంకటేశ్వర నగర్, కాల్వడ్డు ప్రాంతాలు మున్నేరు వరదతో అతలాకుతలం కాగా తిరుమలాయిపాలెం మండలం రాకాసి తండా ఆకేరు ధాటికి మట్టి దెబ్బలా మారింది. భారీ వరదలు సృష్టించిన వెలయం నుంచి ఖమ్మం నగరం, గ్రామీణ మండలం, తిరుమలాయిపాలెం మండలాల్లో జనం ఇప్పటికీ తేరుకోవడం లేదు. మేట వేసిన ఇళ్లను చూస్తే కనీసం నెల రోజులకైనా అది తొలుగుతుందన్న ఆశ కనిపించడం లేదు. ఖమ్మం నయా బజార్ జూనియర్ కాలేజీ ఎందుకు పనికిరాకుండా పోయింది. ఫైల్స్, బుక్స్, సిస్టమ్స్ అన్నీ నీటిపాలయ్యాయి. కాంపౌండ్ వాల్ మొత్తం కూలిపోయింది. అన్ని ర్యాక్స్ తడిసిపోయాయి. రికార్డులేవి పనికిరావంటున్నారు. బయోమెట్రిక్ మెషిన్తో సహా అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. భారీ వర్షాలు, వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఖమ్మంను మళ్లీ వాన భయపెడుతోంది. ఇప్పుడు పడిన వర్షానికే సర్వము కోల్పోయి రోడ్డున పడ్డారు. మళ్లీ వాన పేరెత్తగానే దేవుడి మీదే భారం వేస్తున్నారు.